హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ విధంగా నాకు సపోర్ట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో, నా వీడియో చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళు అయితే నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఈరోజు మీరు తమిళ చూసారు కదా ఆల్రెడీ. అది పాస్ అయితే చాలు, మనకు పోస్టల్ డిపార్ట్మెంట్లో అయితే ఉద్యోగాలు పడినాయి. ఎలాంటి ఇంటర్వ్యూ లేదు, ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ మెరిట్ లిస్ట్ అనమాట. సో దాని ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే అర్థం కాదు. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ లేదు, ఏం లేదు, ఇంటర్వ్యూ కూడా లేదు, డైరెక్ట్ మెరిట్ బేస్ మీద ఉంటుంది. అప్లై చేస్తే అయిపోతుంది. సో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చూద్దాం మరి ఏంటిది అన్నది. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. చూడొచ్చు, మనకు లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. 10వ తరగతి అర్హతతోనే ప్రభుత్వ ఉద్యోగం పొందే సువర్ణావకాశం. ఎగ్జామ్, ఇంటర్వ్యూ లేకుండా కేవలం 10th అర్హత, అంటే మనకు 10th ఓన్లీ 10వ తరగతి ఉత్తీర్ణత పొందినటువంటి ప్రూఫ్ ఉంటే సరిపోతుంది, చూపిస్తుంది చాలు. గవర్నమెంట్ ఉద్యోగం సొంతం చేసుకునేటువంటి ఛాన్స్ అనమాట. సో గడువు మీకు ముందుకే తొందరగా అయితే అప్లై చేసుకోండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో 10వ తరగతి కంప్లీట్ చేసి ఉంటారో, సో కంపల్సరీ అప్లై చేయండి. మంచి ఛాన్స్ అనమాట పోస్టల్ డిపార్ట్మెంట్లో. సో ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇప్పుడైతే తెలుసుకుందాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. GDS 2025 పోస్టల్ జాబ్స్ నోటిఫికేషన్. నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఛాన్స్. 10వ తరగతి పాస్ అయితే చాలు, ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకున్నటువంటి సువర్ణ అవకాశం. మరి ముఖ్యంగా ఉద్యోగం పొందేందుకు ఏళ్ల తరబడి పరీక్షలకు సన్నద్ధం కావాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఈ పోస్టుకు ఎంపిక పరీక్ష ఉండదు, అంటే ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. ఖాళీ మెరిట్ బేస్ మీద మాత్రమే ఆన్బోర్డ్ చేసుకుంటారు. జస్ట్ 10th క్వాలిఫై అయినట్లు సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మనకు జీతం వచ్చేసి నెలకు 30,000 వరకు అయితే జీతం సంపాదించవచ్చు. కాబట్టి మీరైతే తొందరగా గడువు అంటే బిఫోర్ డేట్ వరకు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, మనం చూద్దాం. 2025 గ్రామీణ డక్ సేవక్ నియామకాలకు భారతీయ తపాలా శాఖ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. GDS పోస్టులు అంటారు, ఇది మన ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ అనమాట. వారి ద్వారానే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నియామకం ద్వారా మొత్తం మనకు 21,413 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి సహా. మనకి ఇవి రెండు తెలుగు రాష్ట్రాల్లో సహా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ పోస్ట్ ఆఫీస్లో కూడా నియామకాలు అయితే ఉన్నాయి మనకు. మనకు వచ్చేసి ఫిబ్రవరి 10, 2025 దరఖాస్తు అయితే ప్రారంభమైంది. అంటే ఫిబ్రవరి 10th నుంచి దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఆసక్తిగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మార్చి 3, 2025 లోపు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మంచి ఛాన్స్, ఎవ్వరు మిస్ అవ్వద్దు. సో ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఏం కథ అని ఇప్పుడు చూద్దాం. పోస్టుల వివరాలకు వెళ్తే మనకు ఈ నియామకంలో బ్రాంచ్ మాస్టర్ అంటే BPM అంటారు, అసిస్టెంట్ బ్రాంచ్ మాస్టర్ ABPM, ఈ రెండు పోస్టులు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. డక్ సేవక్ వంటి వివిధ పోస్టులపై నియామకాలు జరుగుతాయి. ఈ పోస్టులకు నియామకం కోసం రాష్ట్రాల వారీగా పోస్టుల వివరాలు అందుబాటులో ఉంటాయి. మనకి ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి కాబట్టి స్టేట్ వైజ్ కూడా మన పోస్టులు ఎక్కడెక్కడ ఉన్న ఎలిజిబిలిటీ కూడా నోటిఫికేషన్లో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లింక్, దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకు విద్యా అర్హత ఏంటిదంటే అభ్యర్థి గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు అభ్యర్థికి తాను దరఖాస్తు చేసుకుంటున్న రాష్ట్రం యొక్క స్థానిక భాష తప్పక మాట్లాడడం వచ్చి ఉండాలి. అభ్యర్థి ఈ భాషను 10వ తరగతి వరకు అభ్యసించి ఉండాలి. సో ఆయన ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ యొక్క సంబంధించిన మాతృభాష ఉంటుంది కదా, అది కంపల్సరీ వచ్చి ఉండాలి. ప్లస్ ఆయన కంపల్సరీ 10th పాస్ అయి ఉండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండు, వయో పరిమితి అంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఏముందంటే కనీస వయసు వచ్చి 18 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. గరిష్ట వయసు వచ్చేసి మనకు 40 సంవత్సరాల లోపు ఉండాలి. అది ఎప్పుడో మార్చ్ 3, 2025 వరకు 40 సంవత్సరాల బిలో ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఏజ్ రిలాక్సేషన్. ఇంకేముంటుందంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు వయసు సడలింపు ఉంటుంది. అంటే రిజర్వేషన్ ఉంటాయి కదా, సెంట్రల్ రిజర్వేషన్స్ ఎవరికైతే ఉంటాయి, OBC వాళ్ళకి, SC/ST వాళ్ళకి, అవి అయితే ఆల్రెడీ ఎక్స్ట్రా వర్తిస్తాయి అనమాట. అవి కూడా గుర్తుపెట్టుకోండి. జీతం వచ్చేసి మనకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే BPM అంటారు కదా, నెలవారీ జీతం దాదాపు 12,000 నుంచి స్టార్ట్ అయ్యి మనకు 29,380 రూపాయల వరకు అయితే స్కేల్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇతర అలివెన్సెస్ కూడా ఉంటుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వచ్చి చూసుకుంటే ABBPM అంటారు కదా. డక్ సేవక్ నెలవారీ జీతం వచ్చేసి మనకు 10,000 నుంచి స్టార్ట్ అయ్యి 24,470 రూపాయల వరకు ఉంటుంది. సో ఇతర అలవెన్సెస్ కూడా ఎక్స్ట్రా ఉంటాయి. ఈ రెండు పోస్టులకు జీతం భత్యాలు అన్నమాట ఇవి.
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే భారతీయ తపాలా శాఖ ఈ పోస్టుల నియామకానికి రాత పరీక్ష నిర్వహించదు. అభ్యర్థులను వారి 10వ తరగతి మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ జాబితా నుంచి మాత్రమే ఎంపిక చేస్తారు. మీరు అప్లికేషన్ చేసుకోగానే ఇమీడియట్లీ మీ 10th స్కోరింగ్ బట్టి మెరిట్ని బట్టి మిమ్మల్ని అయితే ఎంపిక చేస్తారు. వేరే ఏమి ఉండవు అన్నట్టు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మంచి ఛాన్స్, గోల్డెన్ ఛాన్స్ అనమాట ప్రతి ఒక్కరికి. 10వ తరగతి ఉన్నటువంటి దాంతో జాబ్ కొట్టచ్చు. జనరల్, ఓబీసీ, ఇతర వెనుకబడే తరగతుల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము అయితే ₹100 ఉంది. ఎస్సీ షెడ్యూల్ కులాలు, ఎస్టీ వాళ్ళకు, పీడబ్ల్యూ వికలాంగులు, మరి మహిళా అభ్యర్థులకు అయితే ఎలాంటి ఎగ్జామ్ ఫీ అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూడి మహిళా అభ్యర్థులకు అయితే ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీ మాత్రం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇదొకటి. ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ పోస్ట్ టీజీడి ఆన్లైన్, టీజీడిఎస్ ఆన్లైన్ gov.in ఈ యొక్క నేను వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే అప్లికేషన్ చేసుకోండి. ఈ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన తర్వాత అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారం అనేది చెల్లింపు వివరాలు ప్రింట్అవుట్ తీసుకోవాలి. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తాం కదా, అదొకటి దరఖాస్తు ఫారం అది కూడా ప్రింట్అవుట్ తీసుకొని మన దగ్గర ఉంచుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి చెప్తున్నా కదా, March 3, 2025. ఈ తేదీ తర్వాత దరఖాస్తు అయితే చేస్తే మాత్రం అంగీకరించాలి. ఎంపికైన వారు అభ్యర్థులు గ్రామీణ పోస్టల్ సర్వెంట్గా పనిచేసే అవకాశాన్ని పొందుతారు. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు పూర్తి నియామక సమాచారాన్ని చదివి డాక్యుమెంట్ సరిగా అన్ని అప్లోడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. మీకు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నోటిఫికేషన్ లింక్ కానీ, అప్లికేషన్ లింక్ కానీ, అక్కడి నుంచి మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. మంచి ఛాన్స్. 10వ తరగతి పాస్ అయిన ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ ఉన్నారో అప్లై చేసుకోండి. గోల్డెన్ ఛాన్స్. ఇది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఓకేనా? ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం.